ఈరోజు టాపిక్ ఎక్సర్సైజ్ 3.3 అభ్యాసము 3.3లో సెకండ్ బిట్ నుంచి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి అందరు కూడా మీ టెక్స్ట్ బుక్స్ అందరికీ టెక్స్ట్ బుక్స్ ముందు ఉన్నాయని అనుకుంటున్నాను. ఎక్సర్సైజ్ 3.3 సెకండ్ బిట్ ఫస్ట్ క్వశ్చన్. మీకు ఆ ఇచ్చినటువంటి ఏం చేయమన్నాడు అనేది నేను ఇక్కడ రాయట్లేదు, మీ టెక్స్ట్ బుక్ లో చూడండి. ఏం చేయమన్నాడు అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధం ఇచ్చిండు. మనం వర్గ బహుపదిని కనుగొనాలి. వి హ్యావ్ టు ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామిల్. వాట్ ఈస్ ది ఫస్ట్ వన్? 1/4 కామా -1. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. జాగ్రత్తగా వినండి క్వశ్చన్. సెకండ్ బిట్ లో శూన్యాల మొత్తం సమ్ ఆఫ్ ద జీరోస్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చిండు 1/4. ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఇచ్చిండు. మనం రెండు నెంబర్లు ఇచ్చిండు అనుకొని దీన్ని ఆల్ఫా దీన్ని బీటా అనుకొని చేస్తే అది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అడిగింది అది కాదు. వాడే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, శూన్యాల మొత్తం శూన్యాల లబ్ధం ఇచ్చిండు. ఫార్ములా ఆ క్వాడ్రాటిక్ పాలినామిల్ కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి? k ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, చూడండి తొందరపడి 1/4 ప్లస్ -1 అని ఇలా రాస్తే రాంగ్, ఎందుకంటే మనకు ఒక వర్క్ తగ్గించాడు ఈ క్వశ్చన్లో. ఏంటి అంటే ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద జీరోస్ చేసి ఇచ్చిండు, కాబట్టి ఇక్కడ 1/4 రాయాలి ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ మైనస్. సో మైనస్ నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు బ్రాకెట్లో రాయడం అలవాటు చేసుకోమని చెప్పిన. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ బై 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు అన్నిటిని కూడా ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఈ మూడిటికి ఎల్సిఎం కాసాగ్ ఎంత వస్తుంది? 4 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 1 ఉంది కదా, 1తో 4ను డివైడ్ చేస్తే 1 4 జా 4, 4 మిగులుతుంది కాబట్టి 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x². ఈ విధంగా చేస్తాం మనం. ఇక్కడ 4 ఉంది, 4తో 4ను డివైడ్ చేస్తే 4 1 జా 4, సో 1 మిగులుతుంది కాబట్టి -1 ఇంటూ ఎక్స్ ఎక్స్. మళ్ళీ ఇక్కడ 1తో 4ను డివైడ్ చేయాలి, 1తో 4ను డివైడ్ చేయాలి, 1 4 జా 4. ఇక్కడ ఏం మిగులుతుందో దీన్ని తీసుకొచ్చి పైన ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మల్టిప్లై చేయాలి. ఇది ప్రొసీజర్. సో 1తో 4ని డివైడ్ చేస్తే 4 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ రాస్తాం, 4 1 జా 4 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు లెట్ ఇక్కడ చూడండి ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూ తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఒక ఛాన్స్ ఏముందంటే మనకు ఒక k వాల్యూ ఎనీ రియల్ నెంబర్ తీసుకోవచ్చు, ఏదైనా వాస్తవ సంఖ్య. సో k ఈజ్ ఈక్వల్ టు 4. తెలుగు మీడియం వాళ్ళు అయితే అనుకోనము అని రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లెట్ k ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసుకుంటాం. సో 4ను సబ్స్టిట్యూట్ చేసి 4x² - x - 4 బై 4. సో మీకు అప్పుడు 4 1 జా క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? 4x² - x - 4. ఇది శూన్యాల మొత్తం సమ్ ఆఫ్ ద జీరోస్ 1/4 ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ -1 ఉండేటటువంటి
క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది. ఓకేనా? రూట్ 2 1/3. What is the meaning? Alpha plus beta value is equal to root 2. Alpha into beta is equal to 1/3. So alpha plus beta is equal to root 2. Alpha into beta is equal to 1/3. So కావాల్సినటువంటి వర్గ బహుపది క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఫార్ములా k ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో సబ్స్టిట్యూట్ సమ్ అండ్ ప్రోడక్ట్. శూన్యాల మొత్తం ఉన్న దగ్గర రూట్ 2ను, శూన్యాల లబ్ధం ఉన్న దగ్గర 1/3ను సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న దగ్గర రూట్ 2 రాయాలి ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఉన్న దగ్గర 1/3 రాయాలి. ఇక్కడ కూడా ఫ్రాక్షన్స్ వస్తుంది. మొదట ఏం చేద్దామంటే అన్నిటినీ ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేద్దాం. రూట్ 2x/1 ప్లస్ 1/3. ఇక్కడ బటర్ఫ్లై మెథడ్ వాడదాం. అంతకంటే ముందు ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు. హారాలు సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ మనము హారం రాసేసి పైన యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది ఉన్నట్టు రాస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 2x ప్లస్ 1/3. దీని తర్వాత ఇప్పుడు బటర్ఫ్లై మెథడ్ వాడుకున్నట్టయితే k ఇంటూ 3 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేయాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 into 1 1 by multiplying the denominator 1 3s are 3. k into multiply చేస్తే 3 into x square 3x square minus 3 into root 2 into x. ఇంతవరకే 3ను మల్టిప్లై చేసేది, ఎందుకంటే ఇగో ఇంతవరకే మనం బ్రాకెట్ క్లోజ్ చేసినాం. అంతేగాని మళ్ళీ 3 into 1 3 చేయొద్దు, రాంగ్ అవుతుంది. ప్లస్ 1/3. ఈ 3 లోపలికి కూడా తీసుకోపోవాల్సిన అవసరం, లోపలికి తీసుకోపోతే వాల్యూ మారుతుంది, అది అంత పెద్దగా అవుతుంది. 3 రూట్ 2 యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంచేసేయండి. సో ఇప్పుడు ఏంటి, లెట్ k ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/3. అప్పుడు మనము కట్ చేసినట్టయితే 3 1s are 3. 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇది కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ ఇచ్చినటువంటి శూన్యాల మొత్తం, శూన్యాల లబ్ధానికి అనుగుణమైనటువంటి వర్గ బహుపది 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఎవరో రూట్ 6x అని రాసా, కామెంట్ లో పంపించారు, రాంగ్ అది. రూట్ 3 ఇంటూ రూట్ 2 ఉన్నప్పుడు అది రూట్ 6 అవుతుంది. 3 ఇంటూ రూట్ 2, ఒకటి ఇర్రేషనల్ ఒకటి రేషనల్ ఉన్నప్పుడు, రేషనల్ ఇర్రేషనల్ ఉన్నప్పుడు ఆ 3 ఇంటూ రూట్ 2 అలాగే రాయడమే ఉత్తమం. సెకండ్ క్వశ్చన్ ఇది. 0, రూట్ 5 మీన్స్ మొదట ఇది రాసుకోవాలి. ఆల్ఫా బీటాలు ఇచ్చిండా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చిండా. ఆల్ఫా ప్లస్ బీటా గివెన్ అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్సో గివెన్.
ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇది కావాల్సిన వర్గ బహుపది. సబ్స్టిట్యూట్ చేయండి. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 0 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ √5. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ √5. k ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇది 0 ఉంది కాబట్టి దీన్ని వదిలేసేయండి, ప్లస్ √5. ఇంతే మనకు కావాల్సింది. సో k వాల్యూ తీసుకుంటాం. లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1. k ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నట్లయితే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5, ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. ఓకేనా? ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఎక్స్ టర్మ్ లేదు కదా అని. ఎక్స్ టర్మ్ ఎందుకు లేదు అంటే ఇక్కడ 0 ఇంటూ ఎక్స్ 0 అయిపోయింది, కంప్లీట్ 0 అయిపోయింది కాబట్టి అది ఇప్పుడు దాంతో మనకు పని లేదు. దేర్ ఫోర్ కావాల్సినటువంటి వర్గ బహుపది ఏంటి? 1తో మల్టిప్లై చేస్తే అదే వాల్యూ వస్తుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5, ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. ఈ సెకండ్ బిట్ లో 4th, 5th, 6th క్వశ్చన్స్ హోంవర్క్ ఒకసారి చూసుకోండి. సెకండ్ బిట్ లో 4th 1, 5th 1, 6th 1 క్వశ్చన్స్ హోంవర్క్. ఓకేనా? రైట్, మూవ్ ఆన్ టు థర్డ్ బిట్. Find the quadratic polynomial for the zeros alpha beta. థర్డ్ బిట్ లో ఏంటంటే శూన్యాలు మాత్రమే ఇచ్చాడు. శూన్యాల మొత్తం, శూన్యాల లబ్ధం ఇవ్వలేదు. శూన్యాలు ఆల్ఫా బీటా మాత్రమే ఇచ్చిండు. దాన్ని యూజ్ చేసుకొని మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపదిని కనుగొనాలి. వర్గ బహుపదిని కనుగొనాలి. 2, -1, 2, -1 అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? జాగ్రత్తగా చూడండి. ఆల్ఫా, ఓన్లీ ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా వాల్యూ 2, ఓన్లీ బీటా వాల్యూ -1. ఇంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ తెలిసిపోయిందా? సెకండ్ బిట్ లో వాడే సమ్ము ప్రోడక్ట్ చేసిచ్చిండు. థర్డ్ బిట్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఆ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటూ సాల్వ్ చేయాలి. సో సేమ్ ప్రొసీజర్, క్వాడ్రాటిక్ పాలినామియల్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇది కావాల్సినటువంటి QP వర్గ బహుపది, క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఓకే, సో ఇది k ఇంటూ ఎక్స్, k ఇంటూ టోటల్, k అనేది మొత్తానికి మల్టిప్లికేషన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు దానికి దీనికి డిఫరెన్స్ మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థం కావాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఇక్కడ బ్రాకెట్ లో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా వాల్యూ రాయాలి, ఆల్ఫా వాల్యూ 2 ప్లస్ బీటా వాల్యూ -1. ఈ వర్క్ ఒకటి మనం ఎక్స్ట్రా చేయాలి. ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ -1, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 ప్లస్ ఇంటూ -1 ఇంటూ ఎక్స్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 2 1s are 2. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 - 1 is 1 ఇంటూ ఎక్స్ -2. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ -1 ఇంటూ ఎక్స్ -2. Let
k is equal to 1, k is equal to 1 అనుకున్నట్లయితే 1 into x square minus x minus 2, 1 తో మల్టిప్లై చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుంది కాబట్టి x square minus x minus 2. సో కావలసినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్, కావలసినటువంటి వర్గ బహుపది x square minus x minus 2 అవుతుంది. ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ తెలిసిందా? తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంతకుముందు వాడే సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చిండు, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చిండు. ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న దగ్గర ఫస్ట్ నెంబర్ రాసినాం, ఆల్ఫా ఇంటూ బీటా ఉన్న దగ్గర సెకండ్ నెంబర్ రాసినాం. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఆల్ఫా బీటా మాత్రమే ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ బిట్ లో సెకండ్ వన్, థర్డ్ బిట్ సెకండ్ వన్, √3 minus √3, √3 minus √3 అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చినట్టు, ఆల్ఫా వాల్యూ √3, బీటా వాల్యూ -√3. ఇలా ఖచ్చితంగా రాసుకోండి. సెకండ్ బిట్ లో మనం ఆల్ఫా ప్లస్ బీటా అని, ఆల్ఫా ఇంటూ బీటా అని అక్కడ ఇచ్చినప్పుడు అది రాసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఈ స్టెప్ ఖచ్చితంగా రాయండి, ఆ బిట్ సెకండ్ దానికైనా ఈ థర్డ్ దానికైనా. సో కావలసినటువంటి వర్గ బహుపది క్వాడ్రాటిక్ పాలినామియల్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సారీ ఇక్కడ x రావాలి, ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సబ్స్టిట్యూట్ k బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా √3 ప్లస్ బీటా, నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి బ్రాకెట్ లో రాయడం అలవాటు చేసుకోమని చెప్పిన, ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా √3 ఇంటూ -√3, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, ఇక్కడ చూడండి √3 లోంచి √3 తీసేస్తున్నాం, లేదా ఒకటి పాజిటివ్ √3 ఉంది, ఒకటి నెగిటివ్ √3 ఉంది, 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎక్స్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ అవుతుంది. √3 ఇంటూ √3, √3 స్క్వేర్, √3 ఇంటూ √3, √3 స్క్వేర్. ఈ స్క్వేర్ √3 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ 0 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 3 మిగిలింది. సో ఫైనల్లీ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0 ఉంది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు, -3 మిగిలింది. లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నట్టయితే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -3. ఇది మనకు కావలసినటువంటి వర్గ బహుపది, కావలసిన వర్గ బహుపది. నెక్స్ట్ 1/4 -1, సేమ్ ఇవే నెంబర్స్ అక్కడ వచ్చిండే సెకండ్ బిట్ లో ఫస్ట్ క్వశ్చన్, కానీ అక్కడ వేరు ఇక్కడ వేరు. ఇక్కడ ఆల్ఫా వాల్యూ 1/4, బీటా వాల్యూ -1. డిఫరెన్స్ చాలా సింపుల్ క్వశ్చన్, ఫార్ములా కూడా సింపుల్, కానీ కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్తే మళ్ళీ మీరు ప్లస్ చేసి మల్టిప్లై చేస్తే రాంగ్ అవుతుంది. కేవలం ఆల్ఫా బీటా వేరువేరుగా ఇచ్చినప్పుడే చేయాలి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సబ్స్టిట్యూట్ ది వాల్యూస్, k ఇంటూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా అంటే 1/4 ప్లస్ బీటా అంటే -1 ఇంటూ ఎక్స్ ప్లస్
1/4 into 1, sorry, 1/4 into -1, k into x square minus 1/4 plus into minus minus 1 x. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 into 1 1/4 k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్, మనం దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకొని బటర్ఫ్లై మెథడ్ వాడదాం. 1 1 1 minus 4 1 4 by 1 4 4 into x minus 1/4 k into x square మైనస్ 1 లోంచి 4 పోతే మైనస్ వచ్చింది కాబట్టి మళ్ళీ బ్రాకెట్ ఇదంతా క్లోజ్ అయ్యేంత వరకు బ్రాకెట్ ఇలాగే రాసుకోండి. లేదంటే ఆన్సర్ మనం ఏ ఒక్క మైనస్ మిస్ అయినా కూడా ఆన్సర్ రాంగ్ వస్తుంది. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. చూడండి, ఈ 1 లోంచి 4 తీసేసినప్పుడు ఈ మైనస్ మర్చిపోయినా ఇక్కడ ప్లస్ రాదు, ప్లస్ వస్తేనే కరెక్ట్ వచ్చినట్టు. 3 into x 3x by 4 minus 1/4. అగైన్ దీన్ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ బై 1. ఇవి రెండు సజాతి భిన్నాలు, హారాలు సేమ్ ఉన్నాయి, లైక్ ఫ్రాక్షన్స్ అంటాం బికాస్ డినామినేటర్స్ ఆర్ సేమ్. సో 4 3x minus 1. Now use butterfly method. 4 into x square 4x square plus 1 into any number same number. So 3x minus 1 by 1 4 the 4. Let k is equal to 4 అని అనుకున్నట్టయితే 4 తీసుకున్నట్టయితే 4 into 4x square plus 3x minus 1 by 4. 4 1s are 4 cancel. 4x square plus 3x minus 1. ఇది మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది. 4x square plus 3x minus 1. 4x square plus 3x minus 1. ఇది కావాల్సినటువంటి వర్గ బహుపది, క్వాడ్రాటిక్ పాలినామియల్. త్రీ బై టూ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చేయండి. దిస్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. మీన్స్ ఆల్ఫా 1/2 బీటా 3/2. దీంట్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి ఫ్రాక్షన్స్ ఉన్నప్పటికీ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి అడిషన్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్. ఇంతవరకు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపదికి సంబంధించి జీరోస్ ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది తయారు చేసినాం లేదా కనుక్కున్నాం. ఇక్కడ ఏమన్నాడంటే క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. క్వశ్చన్ మొత్తం నేను రాయట్లేదు, మీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి చూడండి. సో ఇక్కడ ఒక ఘన బహుపది అంటే పరిమాణం ఎంత 3 ఉంటుంది కదా. క్యూబిక్ పాలినామియల్ ఈజ్ గివెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3. ఇది ఘన బహుపది. ఈ ఘన బహుపదికి 1 -1 -3 జీరోస్ అవుతాయా లేదా చెక్ చేయాలి ఆర్ వెరిఫై చేయాలి. ఇది ఒక పని. సెకండ్ వర్క్ ఏంటంటే రిలేషన్. అయితే ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 3 రిలేషన్స్ ఉంటాయి, ఆల్రెడీ మీకు రాయించిన. ఇంకొక దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే క్యూబిక్ కు మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి అని అడగడు, ఎందుకంటే మీకు అది సిలబస్ లో లేదు. 10th క్లాస్ సిలబస్ లో జీరోస్ అవుతాయా లేదా వెరిఫై చేయమంటాడు. సో ఇది ఫోర్త్ కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే ఈ ఎక్సర్సైజ్ అయిపోతుంది.
సో ఇచ్చినటువంటి పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ ఘన బహుపది ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² మైనస్ ఎక్స్ మైనస్ 3 ఇవి శూన్యాలు అవుతాయా కాదా చెక్ చేయాలి. కాబట్టి శూన్యాలు అవుతాయా కాదా చెక్ చేయాలి. కాబట్టి మొదట p(1) తీసుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1³ ప్లస్ 3 ఇంటూ 1² మైనస్ 1 మైనస్ 3. 1³ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 1² ఈజ్ 1 మైనస్ 1 మైనస్ 3. 1 ప్లస్ 3 1s are 3 మైనస్ 1 మైనస్ 3. సో ప్లస్ 1 మైనస్ 1 0 అవుతుంది, ప్లస్ 3 మైనస్ 3 0 అవుతుంది. సో p(1) 0, therefore it is the 0 of the polynomial. శూన్యమైంది. సెకండ్ p(-1) సబ్స్టిట్యూట్ చేయాలి. -1³ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చేయాలి. -1² క్వశ్చన్ లో మైనస్ ఉంది కదా, ఈ మైనస్ రాసిన. ఎక్స్ కి మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ నెంబర్ ఖచ్చితంగా ఇట్లా రాయడం అలవాటు చేసుకోండి. -3. -1³ ఆడ్ నెంబర్ ఉంది, బేస్ సంఖ్య కాబట్టి మళ్ళీ మైనసే వస్తుంది. 1 ప్లస్ 3 ఇంటూ ఈవెన్ నెంబర్ ఉంది, +1 అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ 3. సో -1 ప్లస్ 3 1s are 3 ప్లస్ 1 మైనస్ 3. సో -1 ప్లస్ 1 0 ప్లస్ 3 మైనస్ 3 0. That is equal to 0. Again p(-3) -3³ plus 3 into -3² minus x value also -3. So write in a bracket -3. ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మొదటనే మనం చేయాల్సిన పని మైనస్ రాసుకోవాలి. తర్వాత 3³ ఎంత వస్తుంది, 3 3s are 9, 9 3s are 27 ప్లస్ 3 ఇంటూ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ప్రాబ్లం లేదు. 3² అంటే 9. హియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. సో -27 ప్లస్ 3 ఇంటూ 9 27. ఇంకొకటి ఎక్కువగా కొంచెం మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ 3 ఇంటూ 9 ఉంది, మరి ఇక్కడ 9 ప్లస్ 3 ఉంది, ముందు 9 ప్లస్ 3 చేయొద్దా, 9 ప్లస్ 3 12 అవుతుంది, దాంతో 3 చేయొద్దా అని. మీకు చిన్న క్లాసెస్ ఇంతకు ముందులో ఒక బోర్డ్ మాస్ రూల్ అనేది నేర్చుకున్నారు, అది మీకు ఐడియా ఉండింటది. బోర్డ్ మాస్ రూల్ అనేది అంటే ముందు బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూస్ సాల్వ్ చేయాలి, తర్వాత డివిజన్, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్, అడిషన్ తర్వాత సబ్స్ట్రాక్షన్. కాబట్టి ఇక్కడ ముందు మల్టిప్లికేషన్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. 27 ప్లస్ 3 మైనస్ 3. సో -27 ప్లస్ 27 0 అయిపోతుంది, ప్లస్ 3 మైనస్ 3 0 అయిపోతుంది. సో మరి ఇవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జీరోస్ వచ్చినాయి కాబట్టి 1 -1 -3 ఆర్ zeros of p of x, zeros of p of x. సో ఏం రాస్తాం ఇక్కడ, 1 -1 -3లు p of x కు శూన్యాలు, తెలుగు మీడియం వాళ్ళు అయితే. -1 -3లు 1 -1 -3లు శూన్యాలు. వెరిఫై చేసినాం, ఇవి జీరోస్ అయినాయి, శూన్యాలు అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, రిలేషన్. క్యూబిక్ కి 3 రిలేషన్స్ ఉంటాయి, 3
శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధాలు సరిచేసేటప్పుడు 3 ఉంటాయి కాబట్టి మొదట ఏం చేద్దామంటే రిలేషన్ రాయాలంటే ముందు పాలినామియల్ రాద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² మైనస్ ఎక్స్ మైనస్ 3. ఇందులో తొందరగా ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత, డి వాల్యూ ఎంతనో చెప్పండి. అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు కామెంట్ బాక్స్లో పంపండి. A equal to B equal to C equal to D equal to. రైట్, ఇక్కడ చూడండి. A వాల్యూ 1, B వాల్యూ మీన్స్ x² కోఎఫిషియంట్ 3, C వాల్యూ -1 -1, D వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ -3. ఆల్ఫా జీరోస్ అయినాయని చెప్పుకున్నాం కదా, అవే ఆల్ఫా బీటా గామా అవుతాయి. సో ఆల్ఫా 1, బీటా వాల్యూ -1, గామా వాల్యూ -3. Okay, now first relation. What is the first relation? Alpha plus beta plus gamma. ముందు చెక్ చేద్దాం. 1 plus -1 plus -3. Alpha beta gamma, that is equal to 1 plus into minus minus, here also plus into minus minus. సో ఇది 0 అవుతుంది. ఇక్కడ ఏమి మిగులుతుంది? -3. మైనస్ బి బై ఏ చేద్దాం. మైనస్ బి బై ఏ, మైనస్ బి వాల్యూ ఈస్ 3 బై ఏ వాల్యూ ఈస్ 1. సో -3 by 1, that is equal to -3. Both values are same. Therefore alpha plus beta plus gamma is equal to -b by a. ఫస్ట్ రిలేషన్ వెరిఫై చేసాము, కరెక్టే వచ్చింది. సెకండ్ రిలేషన్ చెక్ చేస్తున్నాం ఇప్పుడు. సెకండ్ రిలేషన్ ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా. ముందు ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ఫా బీటా గామా ఇక్కడ ఉన్నాయి కదా. 1 ఇంటూ -1 ప్లస్ -1 ఇంటూ -3 ప్లస్ -3 ఇంటూ 1. That is equal to 1 into -1 is -1 plus రెండు మైనస్ ఉన్నాయి, మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 is 3. Here plus into minus -3. So +3 -3 becomes 0. Here -1. C by A. C value is -1. ఇక్కడ చూడండి, C value -1 by A value 1. So -1 by 1 is nothing but -1. So both are same కదా. సో సెకండ్ రిలేషన్ కూడా వెరిఫై చేసినాం. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు C by A. థర్డ్ రిలేషన్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. రిలేషన్ చెక్ చేయాలన్నప్పుడు LHS తీసుకోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి. RHS తీసుకోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి. రెండు సేమ్ వస్తే మనకు వచ్చింది కరెక్ట్. సో ముందు LHS తీసుకున్నాం. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. 1 into beta -1 into gamma -3. 1 into -1 into -3. Here minus into minus becomes plus 3. Minus d by a. ఫార్ములాలో ఉన్న మైనస్ రాస్తున్నా ముందు. d వాల్యూ ఇయర్, d వాల్యూ కూడా నెగిటివ్ ఉంది కాబట్టి బ్రాకెట్లో రాయాలి. by 1. Minus into minus becomes plus 3 by 1, that is equal to 3. చూడండి, ఈ రెండు వాల్యూస్ కూడా సేమ్ వచ్చినాయి కదా. Therefore alpha into beta into gamma is equal to -d by a. ఇది ఘన బహుపది ఇచ్చినప్పుడు శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం సరిచూడడం. ఇఫ్ క్యూబిక్ పాలినామియల్ is given, then verify the zeros. అంటే ఇచ్చిన వాల్యూస్ జీరోస్ అవుతాయా కదా అని వెరిఫై చేస్తాం. తర్వాత రిలేషన్స్, 3 రిలేషన్స్ ఉంటాయి, ఆ 3 రిలేషన్స్ వెరిఫై చేస్తాం. ఇది ఎక్సర్సైజ్ 3.3. ఈరోజు 4 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాను, ఓకేనా.
సో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యింది 3.3. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంపార్టెంట్ కొంచెం పెద్ద కాన్సెప్ట్, అంటే కొంచెము ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ నేర్చుకుంటాం. బహుపదుల యొక్క భాగహారం. నెక్స్ట్ క్లాస్లో మనము బహుపదుల యొక్క భాగహారం నేర్చుకుంటాం. ఓకేనా? సో ఇది మనము ఈరోజు యొక్క క్లాసు. ఈ ఈ ఎక్సర్సైజ్లో మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమేమి నేర్చుకున్నాం ఈ ఎక్సర్సైజ్లో మనం అంటే, ఒక వర్గ బహుపది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే జీరోస్ ఫైండ్ అవుట్ చేసి జీరోస్కు కోఎఫిషియంట్కు మధ్య రిలేషన్, జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్య రిలేషన్ చెక్ చేస్తాం. ఓకేనా? శూన్యాల గుణకాలకు మధ్య సంబంధం. తర్వాత జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ తయారు చేస్తాం. అక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 టైప్స్? సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ చేస్తాం. అలా కాకుండా ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు, ఓన్లీ జీరోస్ ఇచ్చినప్పుడు కూడా అట్లా 2 విధాలుగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక వీడియో ఏంటంటే క్యూబిక్ పాలినామియల్ ఇస్తాడు, అంటే ఘన బహుపది ఇస్తాడు, శూన్యాలు అవుతాయి కదా చెక్ చేసుకోమంటాడు. తర్వాత రిలేషన్, శూన్యాలకు గుణకాలకు మధ్య రిలేషన్ సంబంధాన్ని సరిచూడమంటాడు. వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఇవి ఇంతకంటే ముందు మనము ఎక్సర్సైజ్ లో ఇది జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం, శూన్యాలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని నేర్చుకున్నాం. అది చాలా ఇంపార్టెంట్. శూన్యాలు నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికి రావాలి. శూన్యాలు కనుక్కోవడం అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ఇట్లా మనం x² కోఎఫిషియంట్ ఏముందో తీసుకొని కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తాం కదా. సో అది రైట్. ఇది ఈ రోజు క్లాసు. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. రేపు మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బహుపదుల యొక్క భాగహారం, డివిజన్ ఆఫ్ పాలినామియల్స్. ఓకే.